హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పెళ్ళైన సంవత్సరానికి నేను పుట్టానంట. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ బావను ప్రేమించిందన్న విషయం ఎవరి ద్వారానో మా నాన్నగారికి తెలిసిందంట. తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ మీద ద్వేషాన్ని పెంచుకున్నారు. అమ్మ గుమ్మంలో నిలబడితే చాలు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనేవారు వ్యంగ్యంగా. మల్లెపూలు పెట్టుకొనిచ్చేవారు కాదు. ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు నటించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. వాళ్ళిద్దరి మధ్య నిజమైన అనుబంధం, ఆప్యాయత ఏమీ లేకుండానే 3 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. రాను రాను మా నాన్నగారు త్రాగుడుకు బానిసయ్యారు. ఆయన జీతం ఆయనకే చాలేది కాదు. అప్పులు చేయసాగారు. వాటిని తీర్చడానికి ఉన్న 2 ఎకరాల పొలం, సొంతిల్లు పోయాయి. ఇల్లు గడపడమే కష్టంగా ఉంది. రాత్రులు ప్రతిరోజు అమ్మా నాన్నల మధ్య యుద్ధం జరిగేది. ఇల్లు గడవటం ఎలా అని అమ్మ. వాడితో నాకంటే ముందుగా కాపురం చేసావుగా, వాడిని జరపమను అంటూ నాన్నగారు. ఆయన మీద కోపాన్ని అమ్మ మా మీద చూపించేది. అయిన దానికి కాని దానికి అరవటం, చేయి చేసుకోవటం చేసేది. నాన్న ప్రేమ కోసం, అమ్మ అనురాగం కోసం పిల్లలం తప్పించిపోయేవాళ్ళం. నేను నా స్నేహితురాల సహాయంతో డిగ్రీ పూర్తి చేశాను. చెల్లెళ్ళిద్దరూ హైస్కూల్ చదువుతోనే ఆపేశారు. నా చిన్నతనం నుంచి ఆర్థిక ఇబ్బందుల మూలంగా డబ్బుతో అనుభవించే ఏ సుఖాలను నేను అనుభవించలేదు. ఖరీదైన చీరను కూడా కట్టుకోలేకపోయాను. బంగారం నగలను నా కళ్ళతో కూడా చూడలేదు. అందుకేనేమో నాకు అన్నిటికంటే డబ్బే విలువైనదిగా అనిపించేది. డబ్బుంటే చాలు, మనిషికి ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదనుకున్నాను. నా వయసును గురించి కానీ, రాబోయే భర్తను గురించి కానీ, గడపబోయే భావి జీవితాన్ని గురించి కానీ అప్పుడు నేను ఆలోచించలేదు. డబ్బు సంపాదించాలి, ఆ డబ్బుతో నేను పొందలేని సుఖాలన్నిటినీ పొందాలి. అదే నా ధ్యేయం, అదే నా లక్ష్యం. నన్ను కాలేజీలో అందరూ కాలేజీ బ్యూటీ అనేవారు. నా క్రీగంట చూపుల కోసం అబ్బాయిలు తహతలాడేవాళ్ళు. ఎంతోమంది నన్ను ప్రేమించానంటూ నా చుట్టూ తిరిగేవాళ్ళు. నేను లేకపోతే బ్రతకలేనంటూ ఉత్తరాల వర్షం కురిపించేవాళ్ళు. భార్యాభర్తల అనుబంధం అంటే అమ్మా నాన్నల అనురాగం అనుకున్నాను. అంత అపురూపమైన దాని గురించి ఆలోచించటం కూడా ఎందుకనుకున్నాను. విశ్వనాథ గారు మా నాన్నగారి బంధువులతో కలిసి మా ఇంటికొచ్చారు. ఆయన గురించి అప్పుడు నాకు తెలిసిందల్లా ఆయనకు భార్య చనిపోయింది. పెళ్లికి ఎదిగిన కూతురుంది. ఆ అమ్మాయి తప్ప వెనక ముందు ఎవరూ లేరు. ఆయన కాంట్రాక్టర్గా పనిచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. సొంత కారుంది, మేడ ఉంది, బోలెడంత డబ్బుంది అని. అంతే, వెంటనే ఆయనతో పెళ్లికి అంగీకరించేశాను. ఆయనకున్న డబ్బుతో నా కోరికలన్నీ తీర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ డబ్బుతో తీర్చుకోలేని కోరికలు కూడా ఉంటాయని అప్పుడు ఊహించలేకపోయాను. మా అమ్మా నాన్నగారు నన్ను విశ్వనాథ్ గారికి తాకట్టు పెట్టి నా 2 చెల్లెళ్ళ పెళ్లికి అవసరమైన డబ్బు బ్యాంకులో వేశారు. వాళ్లకున్న అప్పులన్నీ తీర్చుకున్నారు. వాళ్ళ భవిష్యత్తుకు సరిపడా చూసుకున్నారు. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్న విశ్వనాథ్ గారికి తన కూతురిని తల్లిని చేయగల అర్హత లేదని తెలిసినా వీటన్నిటి ముందు ఆ విషయం వాళ్ళకంత సమస్యగా కనిపించలేదు. ఇన్ని సమస్యలు తీరుతున్నప్పుడు 3 కూతుర్లలో 1 కూతురు గొడ్రాలుగా మిగిలిపోతేనే అనుకున్నారు. ఆ విషయం తెలిస్తే నేను పెళ్లికి ఒప్పుకోనని కూడా నాకు తెలియకుండా దాచారు. సాగర్ గారు లేమిలో పుట్టి లేమిలో పెరిగిన నేను డబ్బే ప్రపంచం అనుకుని డబ్బు కోసం విశ్వనాథ్ గారికి భార్యనయ్యి గొడ్రాలుగా మిగిలిపోయాను. డబ్బు వ్యామోహంలో జీవితంలో అతి విలువైన దాన్ని పోగొట్టుకున్నానంటూ 2 చేతుల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా ఏడ్చింది మాధురి. మాధురి, జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏముంది అనునయంగా అన్నాడు. మాధురీదేవి చెప్పిందంతా విన్న తర్వాత మనసు బరువెక్కింది సాగర్కి. ఆమె ముందు కూర్చోలేక వెలతానని లేచాడు. ఒంటరితనానికి మించిన శిక్ష మనిషికి మరొకటి లేదేమో. మాధురీదేవిని పలకరించాలంటేనే పనివాళ్లకు భయం. ఎంతో అవసరమైతే తప్ప ఆమెను పలకరించరు. రోజుల తరబడి ఒంటరిగా గదిలో గడిపి పిచ్చి పట్టినట్టుగా ఉంది మాధురీదేవికి. 2 రోజులుగా సాగర్ కూడా మేడ మీద కనిపించటం లేదు. ఆ ఆవేదన ఆమె మనసును మెలిపెడుతుంది. వరండాలో నుంచి బెడ్రూమ్లోకి వచ్చింది. తెల్లటి బాంబే డైయింగ్ పరిచిన పక్క ఆమెను చూసి జాలిపడుతున్నట్టుగా అనిపించింది. ఈ వాతావరణంలో ఇంకా కొంతకాలం ఉంటే పిచ్చి పడుతుందేమో అనిపించింది ఆమెకు. విశ్వనాథ్ గారింట్లో ఉంటే రోజు డ్రింక్ చేస్తారు. ఏ టయానికి ఇంటికొచ్చినా బాటిల్స్ ఇంట్లో అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల బాటిల్స్ తెప్పించి ఇంట్లో ఉంచుతారు. ఆ ఆలోచన నుంచి తప్పించుకోవాలంటే తను కూడా డ్రింక్ చేయాలనుకుంది మొదటిసారిగా. అలా చేయటం తప్పని, కాసేపు అలా చేస్తే తప్ప ఈ ఆలోచన నుంచి తప్పించుకోలేమనుకుంటూ మరికొంతసేపు ఆలోచిస్తూ కూర్చుంది. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి లేచి సెల్ఫ్లో నుంచి విస్కీ బాటిల్ తీసుకుని, ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ వాటర్ తీసుకుని టీపాయ్ ముందు కూర్చుంది.
గ్లాసులోకి సగానికి పైగా బాటిల్లోని విస్కీ వంపుకొని మిగతా గ్లాసును మంచినీళ్లతో నింపింది. గ్లాస్ ఎత్తుకుని మంచినీళ్ళలా గటగటా తాగేసింది. ఆ వాసన కడుపులో తిమిలి వాంతి వస్తున్నట్టుగా ఉంది. అయినా ఆపకుండా గ్లాసులోని ద్రవాన్ని మొత్తాన్ని గొంతులోకి పంపుకుంది. మొదటిసారిగా తాగటం వలన గొంతు మండిపోతుంది. అయినా తాగాలి. తనను తాను మరిచిపోయే వరకు తాగాలి. మళ్ళీ గ్లాసు నింపుకుంది. ఒళ్ళంతా నునివెచ్చని ఆవిర్లు చిమ్ముతున్నట్టుగా ఉంది. మనసు బరువు తగ్గినట్టుగా, శరీరం గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. క్వార్టర్ బాటిల్లోని విస్కీ మొత్తం ఖాళీ అయిపోయింది. టీపాయి ముందు నుంచి లేచింది. ఒళ్ళు తూలుతుంది. అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మంచం దగ్గరికి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్కు బిగించి ఉన్న పెద్ద అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. విశాలమైన కళ్ళు విస్కీ మొత్తును నింపుకొని బరువుగా అదో రకం ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ముఖంలో దీర్ఘకాలం ప్రయాణం చేసిన అలసట, ధైర్యం కనిపిస్తున్నాయి. తూలుతూ నిలబడలేక మంచం మీద వాలిపోయింది. ఆమె కళ్ళల్లో సాగర్ రూపం కదలాడింది. ఆశ నిరాశలు వెలుగునీటిలా పోటీపడ్డాయి. సాగర్, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను కౌగిల్లోకి తీసుకున్నప్పుడు తెలుసుకున్నాను. స్త్రీ పురుషుల మధ్యనున్న బలీయమైన ఆకర్షణ గురించి. నువ్వు లాలనగా నా ముంగురులు సవరిస్తూ నా వెన్ను నిమురుతుంటే మీలో నా పట్ల ఉన్న ప్రేమ, అనురాగం మీ చేతివేళ్ల కొసల ద్వారా నా శరీరంలోకి ప్రవేశించింది. నా జీవితాన్ని ఈ క్షణం నుంచే మీ చేతుల్లో పెట్టాను. జ్ఞాపకాల బరువును, గతాన్ని ఒక పీడకలగా మరిచిపోయి నా జీవితానికి మరో బాట నిర్మించుకుందామనుకున్నాను. సాగర్, విశ్వనాథ్ గారిని పెళ్లి చేసుకోకముందు నువ్వు నాకు పరిచయమైన ఉన్నట్టయితే జీవితం విలువ తెలుసుకుని, డబ్బు కంటే విలువైనది జీవితం అనుకుని నిన్ను నా స్వంతం చేసుకునే ఉండేదాన్ని. ఇప్పుడు బంగారు పంజరంలో చిలకనయ్యాను. ఒక్కరోజు నిన్ను నా స్వంతం చేసుకుని ఆ తర్వాత నాకు ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా కన్నుమూస్తాను. అతని గురించి ఆలోచిస్తున్న కొద్దీ మనసు, తనువు అతని నుంచి ఏదో పొందాలని, అతని మనసులో మనసుగా ఉండాలని తేలిపోసాగింది. పార్కులో కూర్చునింది మాధురి. ముద్దులు మూటలు కట్టుతున్నట్టుగా ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు నవ్వుతూ, తుళ్ళుతూ, బంతితో ఆడుకుంటున్నారు. ఆ అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ కూర్చుంది మాధురి. ఒక్క బిడ్డకు కూడా నేను ఈ జన్మలో తల్లిని కాలేను. ఎందుకీ పాడు బ్రతుకు? అమ్మా అని పిలుపులోని ఆనందం ఆడదానికి ఇంకెక్కడ దొరుకుతుంది? మాతృత్వాన్ని ఎన్ని లక్షలు పోసైనా కొనుక్కుందామనుకున్నా కొనగలిగిన వస్తువు కాదు. స్త్రీకి పురుషుడు మాత్రమే ఇవ్వగలిగిన వరమది. ఆ వరాన్నిచ్చే శక్తి ఆయనకు లేదు. మరొకరిస్తే ఓర్చుకునే విశాలమైన మనసు, సంస్కారం ఆయనలో లేదు. పసిబిడ్డకు పాలివ్వాలని గుండెలు ఎగిరిపడుతుంటే ఆ బాధ, వేదన ఎవరికి అర్థమవుతాయి? చదువులేని మగాళ్లే కాదు, మేధావులైన మగాళ్ళు కూడా రాకెట్ల తయారీ దగ్గర నుంచి చంద్రమండలానికి వెళ్ళటానికి దారి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ తన భార్యను గురించి, ఆమె పట్ల తన బాధ్యతల గురించి ఆలోచించలేకపోతున్నాడు. ఏ పురుషుడు నా గురించి ఆలోచిస్తాడు? ఏ న్యాయమూర్తి నాకు న్యాయం చేయటానికి ప్రయత్నిస్తాడు? ఎవరూ చెయ్యరు, చేయలేరు. నాలాంటి ఆడవాళ్ళ జీవితాలకు పరిష్కారం ఉండదు. మాధురి అన్న పిలుపుతో ఉలికిపాటుగా తలెత్తి చూసింది. ఎదురుగా చిరునవ్వుతో సాగర్. ఆ సమయంలో అనుకోకుండా అతను కనిపించగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. సంతోషంతో గొంతు పెగలక మాట్లాడలేకపోయింది. అంత దీర్ఘంగా ఆలోచించే విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అన్నాడు నవ్వుతూ. ఏం లేదండి అంది తడబాటుగా. ఆ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేమిటి? ఏం లేదు. నాతో చెప్పకూడదా? మీరేమిటి ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించి అన్నాడు చిరునవ్వుతో. ఈ సాయంత్రం ఇంత గొప్పగా సంతోషంగా గడిచిపోతుందనుకోలేదు. నేనొచ్చి నీ ఏకాంతానికి భంగం కలిగించానా? మీరు రావటం మూలంగానే ఇంత సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాను అంది అతని వైపు ఆరాధనగా చూస్తూ. నిజంగానా? అబద్ధాలు నాకు అలవాటు లేదు. మీ స్పర్శను పొందిన తర్వాతనే నా ఆడదానికున్న జీవితానికున్న విలువ తెలిసింది. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు మాధురి. అర్థమయ్యాయి, కానీ నా నోటితో వినాలని మీ కోరిక, అవునా అంది. పోనీ అలాగే అనుకో అన్నాడు సాగర్. ఒక మగవాని గురించి కన్యగా నేనెప్పుడూ ఆలోచించలేదు. పెళ్ళైన తర్వాత నేను పొందిన అనుభూతి ఊహల్లో నెమరేసుకోదగినంత మధురమైనది కాదు. జీవితపు విలువల్ని మీ స్పర్శ మూలంగానే తెలుసుకోగలిగాను. ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కాంతి అతని ప్రశ్నకు సమాధానము చెప్పింది. ఏమిటలా చూస్తున్నారు? పెళ్ళై భర్త ఉన్న స్త్రీ ఇలా సిగ్గు విడిచి మాట్లాడుతుందేమిటానా? నా గురించి మీరు ఇలాగే అనుకుంటున్నారు కదూ?
చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న శాపగ్రస్తురాలని అనుకుని బాధపడుతున్నాను, జాలిపడుతున్నాను. నీకోసం నేనేం చేయగలనా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించటం, జాలిపడడం తప్ప నా కోసం ఏం చేయలేరా? ఏం చేయగలను మాధురి? నేను మీ నుంచి కోరుకుంటున్నది నాకు కావలసింది జాలి, సానుభూతి కాదు. మండే నా గుండెకు ఓదార్పు కావాలి. రగిలే నా మనసుకు శాంతి కావాలి. మాధురీదేవి కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది. అంతకు మించి ఇంకేమి ఇవ్వాలన్నా ఇవ్వలేరుగా అంది అతని ముఖంలోకి సూటిగా చూస్తూ. చెల్లున కొరడాతో ముఖం మీద చరిసినట్టు అనిపించింది సాగర్కు. మాధురి, నువ్వు నా గుండె తెరిచి చూడగలిగితే అక్కడ దేవతలా ప్రతిష్ఠించుకున్న నీ రూపమే కనిపిస్తుంది. నీ కోసం ఏం చేయమన్నా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మనసు నీ కోసం ఎంతగా ఆక్రోశిస్తుందో నీకు తెలియదు. నువ్వు నాకు కావాలి మాధురి అని అనాలనుకున్న మాటని ఎందుకో ఆ క్షణంలో అనలేకపోయాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు కావలసిన దాన్ని మీరు ఇవ్వగలరా? జీవితంలో అలసిపోయి ఓడిపోయిన నువ్వు నా సాహచర్యంలో సేద తీరాలనుకుంటున్నావు. నిన్ను భ్రమలో పెట్టి మోసం చేయటం నాకు ఇష్టం లేదు మాధురి. అంటే నువ్వు నా చుట్టూ ఆశలు పెంచుకోవద్దు అని భ్రమగానే మిగిలిపోతాయి. నా మీద ప్రేమను పెంచుకోవద్దు, అది ఒక స్వప్నంగా మాయమవుతుంది అంటారు, అంతే కదూ? సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో ఆవేదనగా అంది. దీనంగా, జాలిగా, చేయూత కోసం తప్పిస్తూ చూస్తున్న ఆమె చూపు అతని మనసును మెలిపెడుతోంది. తన మనసులోని అభిప్రాయం చెప్పకపోతే ఆమె తన మీద ఆశలు పెంచుకుంటుంది. అలా అని తన అభిప్రాయాన్ని సూటిగా చెప్తే ఆ షాక్ భరించగలదో లేదో అని ఆలోచిస్తూ కొద్ది నిమిషాలు మౌనంగా ఉన్నాడు. అతని మాట కోసం ఆతృతగా ఎదురుచూస్తూ అతని నోటి వైపే చూస్తుంది. మాధురి, విశ్వనాథ్ గారి భారీగా నువ్వు బంగ్లాలో బందీవి. సమాజం వేసిన ఆ సంఖ్యలను తెంచుకుని ఆ బంగ్లాలో నుంచి నువ్వు బయటకు రాలేవు. దూరానికి నింగి నేల కలిసినట్టుగా కనిపిస్తాయి, కానీ ఆ రెండింటి కలయిక ఎప్పుడూ జరగదు. నిజమెప్పుడు భరించలేనంత చేదుగా ఉంటుంది. పెళ్ళై భర్త ఉన్న నిన్ను నాదానిగా చేసుకోవాలనుకున్నా ఈ సమాజం హర్షించదు. అందుకే అనురాగాన్ని, ఆప్యాయతను మనసు ద్వారానో కళ్ళ ద్వారానో అందించగలనే తప్ప అంతకుమించి నేనేమి ఇవ్వగలను? రేపో ఇంకో రోజు నాకు పెళ్ళవుతుంది. నా జీవితంలోకి మరో స్త్రీ ప్రవేశిస్తుంది. నా భార్య, నా పిల్లలంటూ నాకో ప్రపంచం ఏర్పడుతుంది. అప్పుడు నా పట్ల నువ్వు పెంచుకునే ఆరాధనకు అర్థం ఉంటుందా? ఆ మాటలు అంటున్నప్పుడు అతను గొంతులోని డన్లెన్స్ మాధురీదేవి గమనించింది. చంద్రుని కోసం కలువ ప్రతిరోజు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. సాధ్యం కాదన్న విషయం కలువకు కూడా తెలుసు. అయినా కలువ నెలరాజు కోసం నిరీక్షణ మానదు. ఆ నిరీక్షణలోనే చివరకు రాలిపోతుంది. ఆశలు పెంచుకుంటూ నిరీక్షించటంలో కూడా ఒక తీయని అనుభూతి ఉంటుంది. నిన్ను భ్రమలో ఉంచలేను. ఆ భ్రమలోనైనా నన్ను సంతోషంగా ఉండనివ్వరా? బాధగా అంది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడతను. మనం ఇక్కడ కూర్చుని 3 గంటలైంది, ఇక వెళ్దామా అన్నాడు మాట మారుస్తూ. అయిష్టంగానే లేచిందామె. ఆటోలో ఆమెను ఎక్కించి తన ఫ్రెండ్ రూమ్ వైపు బయలుదేరాడు సాగర్. కాలగర్భంలో మరో 4 నెలలు గడిచిపోయాయి. గడిచిన రోజులు మానసికంగా సాగర్కు మరింత దగ్గరగా తీసుకొచ్చాయి. మాధురి దేవిని చూపుల్లో, మాటల్లో చాలా మార్పు వచ్చింది. విజయ, రాజశేఖర ప్రేమ పుష్పించి ఫలించింది. ఇరుపక్షాల వారి అంగీకారంతో వాళ్ళిద్దరికీ పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్ళి 3వ రోజునే హనుమూన్ కాశ్మీర్ బయలుదేరారు నూతన దంపతులు. విజయ్ హనుమూన్కి వెళ్ళటం, విశ్వనాథం గారు తరచుగా హైదరాబాద్, మద్రాస్ అంటూ తిరగటం మూలంగా మాధురీదేవి ఒంటరిగా పార్కుల వరకు బీచులకు వెళ్ళటం, ఏదో ఒక చోట సాగర్ కనిపించటం, ఇద్దరూ గంటల తరబడి మాట్లాడడం, ఇంకా వాళ్ళిద్దరికీ సాన్నిహిత్యం బాగా పెరిగింది. అదీగాక రాజశేఖర్ హనుమూన్కి వెళ్ళటంతో సాగర్ ఒంటరివాడయ్యాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు బాగా చేరువయ్యారు. తీసుకున్న కాంట్రాక్టులు పూర్తి కాకముందే కొత్త కాంట్రాక్టర్ తీసుకోవటం, వాటికి బిల్లులు పెట్టడం, ఇలాంటి పనులతో విశ్వనాథ్ గారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. అందువలనే ఆమెలో వచ్చిన మార్పును ఆయన గుర్తించలేకపోయారు. సాగర్ సాన్నిహిత్యం మూలంగా ఆమెలో అంతకుముందున్న నిరాశ, నిస్పృహలు మాయమయ్యాయి. ఆమె కళ్ళల్లో మెరుపు, అణువణువున నూతనోత్సాహం చోటు చేసుకున్నాయి. అంతకుముందు ఆమెకు పగలైనా రాత్రైనా ఒక్కటే. ఇప్పుడు అలా కాదు. ఉదయం నిద్రలేవటం ఆలస్యం, సాయంత్రం 4 గంటలు ఎప్పుడవుతుందా అని ఉదయం నుంచి ఎదురు చూస్తుంది. సాయంత్రం 4 గంటలు కావటం ఆలస్యం. సాగర్కు ఫోన్ చేసి తనెక్కడ అతని కోసం ఎదురు చూస్తుంటుందో చెప్తుంది.
సాగర్ అక్కడికి చేరుకుంటాడు. రాత్రి 8 గంటల వరకు ఇద్దరూ ఒకచోటనే గడుపుతారు. మాధురీదేవి సాగర్కు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుందో అతనంత దూరంగా ఉంటాడు. ఎంతసేపు కూర్చున్నా ఆమె చేతిని కూడా తాకాలని ప్రయత్నించడు. తన హద్దులో తను ఉంటాడు. ఆ సంవత్సరం విశ్వనాథ్ గారికి బాగా లాభాలు వచ్చాయి. ఫణిభూషణ్ రావు ఆయన చెరో 5 లక్షలు పంచుకున్నారు. విజయ్కు పెళ్లి కావటంతో ఆయనకున్న ఒక్క బాధ్యత తీరిపోయింది. ఫణిభూషణ్ రావు రావటం మాత్రం మానలేదు. అయితే అంతకు ముందులా ఆమెను వేధించడం తగ్గించాడు. బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చున్నారు భూషణ్ రావు విశ్వనాథ్ గారు. రాజశేఖర్ నాన్నగారు తన మకాంను హైదరాబాద్ మార్చారు. అనుకోని కారణాల మూలంగా. దాంతో చదువు పూర్తయిన రాజశేఖర్ చేత బిజినెస్ పెట్టించారు. విజయ్ హైదరాబాదులో కొత్తగా కొన్న బంగళాలో కాపురం పెట్టింది. 25 లక్షలు పెట్టి హైదరాబాద్లో విజయ్ కాపురం పెట్టిన బంగ్లాను కూతురు కట్నంగా కొనిచ్చారు విశ్వనాథ్ గారు. భూషణ్ రావుకు అంతకుముందే హైదరాబాదులో ఇల్లుంది. నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను విశ్వం అన్నాడు. వ్యాపార విషయాలు మాత్రం వద్దు, వినే ఓపిక నాకు లేదు. అవి మర్చిపోవటానికే ఇప్పుడు బారుకొచ్చింది. రెండోసారి గ్లాస్ నింపుకుంటూ అన్నారు విశ్వనాథ్ గారు. ఆ విషయాలు కాదులే, మన సొంత విషయం. అయితే అభ్యంతరం ఏముంది చెప్పు. మా అబ్బాయి అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. మన విజయ్ ఎలాగో హైదరాబాద్లోనే ఉంది. ఈ వయసులో మనం పిల్లలకు దూరంగా ఇక్కడెందుకో? మనకున్నది ఒక్కొక్కళ్ళు. వాళ్ళకు 4 తరాల వరకు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించాము. ఇక మనం సంపాదించాలనుకోవటం కూడా పొరపాటే. ఇంత వయసు వచ్చే వరకు కష్టపడ్డాం. ఇక ఈ వయసులోనైనా ప్రశాంతంగా పిల్లలతో గడుపుదామని నా ఉద్దేశం. నాకు అలాంటి ఉద్దేశమే ఉంది. విజయ్ పెళ్ళి 2 వారాలైనా కాలేదు. నాకైతే అమ్మాయిని చూడలేక ఎన్నో సంవత్సరాలైనట్టుగా ఉంది. అందుకే మనం మకాంను హైదరాబాద్ మార్చేసుకుందాం అనుకుంటున్నాను. అదంత త్వరగా అయ్యే పనేనా? ఎందుకు కాదు, నీకు తెలియదేముంది. ఇల్లు అద్దెకిచ్చేద్దాం. తీసుకున్న కాంట్రాక్ట్ ఈ నెలలో అయిపోతుంది కదా, అది పూర్తవగానే వెళ్ళిపోదాం. ఆలోచిద్దాం. విశ్వనాథ్, నువ్వు ఆలోచిస్తూ రోజులు గడిపావంటే మన పరువు బజారు పాలవుతుంది.